గ్రేటర్ సైబరాబాద్ మణికొండ పరిధిలోని చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న కోకిలను కాపాడింది జంతు ప్రేమికుల అవేర్నెస్ టీం. నెక్నాపూర్లోని చెట్టు కొమ్మల్లో చైనా మాంజాకు 2 కోకిలలు చిక్కుకున్నాయి. పక్షి ప్రేమికులు గమనించి జంతు ప్రేమికుల అవేర్నెస్ టీంకు సమాచారం ఇచ్చారు. 5 గంటల పాటు ఆ కోకిలలు చెట్టుపైనే మాంజాలో చిక్కుకుని అల్లాడిపోతున్నాయి. మార్నింగ్ వాకర్ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాంజాతో ప్రజల ప్రాణాలతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారిందంటున్నారు స్థానికులు. अच्छा ये उड़ गया इसलिए नहीं है परित बन गए उसके टाइट हो गया। वेरी गुड साला चाइना का मांझा है। गवर्नमेंट इतना बंद करिए ना साहब इसको। फिर भी वो यूज कर रहे हैं। नहीं ऐसा नहीं वो हाँ निकल गया। मैं मेरे हाथ से छोड़ता रहे बेटा। नहीं हो सकते। नहीं अब उड़ता। अरे वही तो पर इसके लिए तो अटका था वो। देख आधे पर बंद हो गए थे उसके। नहीं उड़ा तो पकड़ लेंगे। नहीं उसको थोड़ा वो ये करते हैं उनके हिसाब से करो। గ్రేటర్ సైబరాబాద్ మణికొండ పరిధిలోని చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న కోకిలను కాపాడింది జంతు ప్రేమికుల అవేర్నెస్ టీం. నెక్నాపూర్లోని చెట్టు కొమ్మల్లో చైనా మాంజాకు 2 కోకిలలు చిక్కుకున్నాయి. పక్షి ప్రేమికులు గమనించి జంతు ప్రేమికుల అవేర్నెస్ టీంకు సమాచారం ఇచ్చారు. 5 గంటల పాటు ఆ కోకిలలు చెట్టుపైనే మాంజాలో చిక్కుకుని అల్లాడిపోయాయి. మార్నింగ్ వాకర్ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాంజాతో ప్రజల ప్రాణాలతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారిందంటున్నారు స్థానికులు.